కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని నికోలస్ మదురో లాగా అమెరికా కిడ్నాప్ చేస్తుందా? గత కొన్ని రోజులుగా ఈ వార్తలు చక్కర కొడుతున్నాయి మీడియాలో. కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి చూశాక ఏదైనా పాసిబుల్ అనిపిస్తోంది. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన సతీమణి సిలియా ఫ్లోరిస్ను తమ అత్యంత భద్రతా కూడినటువంటి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన తీరు చూశాక ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి అనే భావన అందరిలో కలుగుతోంది. అందులో ఇరాన్ ఖమేనీని టార్గెట్ చేయాలని చాలా కాలంగా ఇరాన్ ప్రత్యర్థులు చూస్తున్నారు. వాస్తవానికి ఇజ్రాయిల్ దాడి చేసిన తర్వాత ఆ దాడిలో అమెరికా కూడా చేరింది. ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అమెరికా భీకర దాడి చేసింది. ఆ సమయంలోనే ఖమేనీ అంతు చూస్తాం, టార్గెట్గా అటాక్ చేస్తామని ఇజ్రాయిల్ ముందుకొచ్చింది. నెతన్యాహు బహిరంగంగా ప్రకటించారు కూడా. ట్రంప్ కూడా హెచ్చరించాడు, ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు, మాకు పూర్తి సమాచారం ఉందని. ఆ రోజుల్లో వార్తలు కూడా వచ్చాయి, బంకర్లో ఖమేనీ దాక్కున్నాడు, బంకర్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడని. కానీ ఇజ్రాయిల్ వాస్తవానికి ఖమేనీ టార్గెట్గా అటాక్ చేసేది. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ టాప్ మిలిటరీ ఆఫీసర్స్ టార్గెట్గా గతంలో అటాక్ చేసి ఆ సమయంలో అటాక్ కూడా చేసింది ఇజ్రాయిల్. కానీ అమెరికా అంగీకరించలేదు, ట్రంప్ అంగీకరించలేదు. ఇరాన్ సుప్రీం రిలీజియస్ లీడర్ని టార్గెట్ చేస్తే ఇస్లామిక్ దేశాల్లో ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో అన్న అనుమానం కావచ్చు. బట్ కారణాలు ఏదైనా ఆ సమయంలో ఖమేనీని టార్గెట్ చేయలేదు అమెరికా, బెదిరించి వదిలేసింది. నెతన్యాహును కూడా వారించింది. కానీ ఈసారి మాత్రం ఖమేనీని కిడ్నాప్ చేయడానికి అమెరికా వెనుకాడకపోవచ్చు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే ఈసారి ఇరాన్లో పెద్ద ఎత్తున ప్రజల నిరసనలు ముందుకు విన్నంటాయి. మీకు ఇరాన్లో ట్రేడర్స్ ముందు ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. ఆ తర్వాత యూనివర్సిటీ స్టూడెంట్స్, ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఇరాన్ వ్యాప్తంగా ఈ నిరసనలు జరుగుతున్నాయి. 2-3 వారాలైనా కంటిన్యూ అవుతున్నాయి. 2022లో మాషా అమేనీ అనే 22 ఏళ్ల అమ్మాయి హిజబ్ సరిగా ధరించలేదని ఇరాన్ మొరాలిటీ పోలీస్ అరెస్ట్ చేసి ఆమె కస్టడీలో చనిపోయినప్పుడు వచ్చినటువంటి ప్రొటెస్ట్ల కన్నా చాలా ఎక్కువగా వాళ్ళ ప్రొటెస్టులు ఉన్నాయి. ఈ ప్రొటెస్టులు ఎకనామిక్ ఇష్యూస్తో మొదలైన డెత్ టు ద డిక్టేటర్, డెత్ టు ద ఇస్లామిక్ రిపబ్లిక్ అని బహిరంగంగానే ప్రజలు నినాదాలు ఇస్తున్నారు ధైర్యంగా. దాన్ని బట్టి చూస్తుంటే అమెరికా అధ్యక్షుడి ట్రంప్ యాక్షన్స్ ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ఎక్కడ లేని ధైర్యాన్ని ఇచ్చాయి. ఎందుకంటే బహిరంగానే ట్రంప్ ప్రకటించాడు, మీరు కనుక నిరసనకారులను పైన కాల్పులు జరిపి చంపేస్తే అవర్ ఫోర్సెస్ ఆర్ లాక్డ్ అండ్ లోడెడ్ అండ్ రెడీ టు గో అని హెచ్చరించాడు ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్. అయినా ఇప్పటివరకు అనధికార లెక్కల ప్రకారం 40 మెంబర్స్ చనిపోయారు ఇరాన్ అల్లర్లలో. సో ఇది అందువల్ల ఒకవైపు ట్రంప్ బిహేవియర్, ట్రంప్ వెనుజులా ఆపరేషను ఇవన్నీ చూశాక ఇరాన్ నిరసనకారులు కూడా ధైర్యం చేసి ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేశారు. అలాగే ట్రంప్ కూడా ఎప్పుడైతే ప్రజల నిరసనలు ఇస్లామిక్ రెజీమ్కి వ్యతిరేకంగా మొదలయ్యాయో ట్రంప్ కూడా జోక్యానికి వెనకాడకపోవచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ ఇదేమో స్ట్రాటజిక్ యాంగిల్. ఇక ఫిజికల్గా యాంగిల్ చూస్తే ఆల్రెడీ ఎలీట్ డెల్టా ఫోర్సెస్ ఇరాన్ సమీపంలో, ఇరాన్ రాజధాని టెహరాన్ సమీపంలో మోహరించి ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ డెల్టా ఫోర్సెస్ డెల్టా ఫోర్స్ ఏవో కావు. మీ నికోలస్ మదురోను కిడ్నాప్ చేసింది ఈ డెల్టా ఫోర్సెసే. నికోలస్ మదురోనే కాదు, మీకు అబూ బకర్ అల్ బగ్దాది ఐసిస్ లీడర్ని అంతం చేసింది కూడా ఈ డెల్టా ఫోర్సెసే. అందువల్ల మీకు నికోలస్ మదురోను
కిడ్నాప్ చేసిన డెల్టా ఫోర్సెస్ ఇప్పుడు టెహ్రాన్కు సమీపంలో అమెరికా ఇరాక్లో ఉన్న అమెరికా మిలిటరీ బేస్లో మోహరించి ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే కేవలం బెదిరించడానికి, ఇరాన్ను హెచ్చరించడానికి చేయాల్సిన అవసరం ఏమీ లేదు కదా. ఇప్పుడు అంటే క్లియర్గా అదను చూసుకొని ఇరాన్ పైన అటాక్ చేయడానికి ట్రంప్ సిద్ధపడుతున్నాడా అని. అందులో ట్రంప్ ఇలా ప్రపంచ పరిణామాల గురించి ఆలోచించేవాడు కాదు, ప్రపంచం ఏం చేస్తుందని ఆలోచించేవాడు కాదు. తమ నాటో మిత్రదేశమైన గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ని హెచ్చరిస్తున్నాడు. నాటో అలా, యూరోపియన్ అలా. వెనుజులా అధ్యక్షుడు కిడ్నాప్ చేశాక ప్రపంచం ఏమీ చేయలేకపోయిందని కూడా ట్రంప్కి అర్థమైంది. రష్యా, చైనాలు నిరసనలు వ్యక్తం చేశాయి, తీవ్రంగా ఖండించాయి, కానీ ఏమీ చేయలేకపోయాయి. సో అందువల్ల ట్రంప్కి అర్థమైంది అమెరికా ఏకపక్ష జోక్యానికి ఎదురే లేదని. అందుకే మీకు గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ కూడా అదే హెచ్చరిస్తున్నాడు. నాటోలో ఎవడున్నాడో, ఎవరికి దమ్ముంది మాతో పోరాడటానికి అని కూడా హెచ్చరించాడు. అందువల్ల ట్రంప్ దుందుడుకుతనం చూసినా, దూకుడు వ్యవహారం చూసినా, తాను ఒక స్ట్రాంగ్ లీడర్గా అమెరికా తన ఓటర్లకు ప్రజెంట్ చేసుకోవాలని చూసినా, సో ఇరాన్ అయతుల్లా ఖమేనీని టార్గెట్ చేస్తూ రెజీమ్ చేంజ్, ఇస్లామిక్ ప్రభుత్వాన్ని మార్చడానికి ట్రంప్ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. వాస్తవంగా ఇరాక్ ఇప్పుడు చాలా చరిత్రలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉంది. ఎకనామిక్ క్రైసిస్ తీవ్ర రూపం దాల్చింది. ప్రజలు ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఇరాన్ మిత్ర బలగాలన్నీ వీక్ అయ్యే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని. లెబనాన్లో హిజ్బుల్లా, మీకు గాజాలో హమస్, అలాగే సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం పతనమైంది. ఇరాక్లో ఉన్న షియా మిలీషియా టార్గెట్గా అమెరికా సొలమానీ లాంటి నాయకుల్ని అటాక్ చేసింది, చంపేసింది. హూతీలపై కూడా దాడులు చేసింది. సో ఈ పరిణామాలన్నాక ఇరాక్ మిలిటరీలీ కూడా ఇజ్రాయిల్, అమెరికా దాడుల్లో బాగా దెబ్బతిన్నది. అందువల్ల ఇరాన్ హిస్టరీలో, ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ హిస్టరీలో 79లో ఇస్లామిక్ రెజీమ్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఈ 46 ఇయర్స్లో ఇరాన్ ఈజ్ ఎట్ వీకెస్ట్ పాయింట్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసినప్పుడు దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ మొదలో తరహా ఆపరేషన్ ఖమేనీపై కూడా జరగవచ్చని. అయితే అమెరికాకు అడ్డంకిగా ఉన్న అంశాలు ఏంటి ఈ ఆపరేషన్ అన్నప్పుడు? ఒకటి, ఇరాన్ వెనుజులా కాదు. ఇరాన్కు వెనుజులాకు కామనాలిటీస్ ఉన్నాయి. రెండిట్లో కూడా పెద్ద ఎత్తున ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇరాన్ కూడా వెనుజులా లాగా రష్యాకు మిత్రదేశం, చైనాకు కూడా అండగా వస్తుంది. కానీ ఇది ఒకటే కాదు, ఇరాన్ ఇది అన్ ఇస్లామిక్ కంట్రీ. సో ఇరాన్కు ఇతర ఇస్లామిక్ దేశాలు, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలకు పడకపోవచ్చు. ఇరాన్ ఇది షియా ముస్లిం కంట్రీ. మిగతా సౌదీ అరేబియా ఇవన్నీ సున్నీ కంట్రీస్. కానీ ఈ షియా పాపులేషన్ యెమెన్లో ఉన్నారు, ఈ షియా పాపులేషన్ ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ఒక్కసారి ఇరాన్ సుప్రీం రిలీజియస్ లీడర్ పైన దాడి చేస్తే అది షియా సున్నీ అనే డివైడ్ దాటి ముస్లింలపై దాడిగా, ఇస్లాంపై దాడిగా ఇస్లామిక్ దేశాల్లో కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. పాలస్తీనాపై దాడి చేస్తేనే పాకిస్తాన్ లాంటి దేశంలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఇరాన్పై దాడి చేస్తే ఇస్లామిక్ కంట్రీస్లో అమెరికా అనుకూల రెజిమ్స్ ఉన్నాయి. అది పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, మొరక్కో, ఒమాన్, అన్ని దేశాలు కూడా ఇవన్నీ కూడా అన్స్టేబుల్ అయ్యే ప్రమాదం ఉంది. అదొకటి మేజర్ ఫ్యాక్టర్ ట్రంప్ ఆలోచించడానికి. రెండవది, ఇరాన్, ఒమన్ల మధ్య స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అని జలసంధి ఉంది. సో దీని గుండా ఆసియా ఖండానికి అరబ్ దేశాల నుంచి ఆయిల్ సప్లై అవుతుంది. అంటే నియర్లీ ప్రపంచ చమురు సరఫరాలో, గ్లోబల్ ఆయిల్ సప్లైస్లో 1/5 20% దాకా ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారానే పోతుంది. సో అందువల్ల ఇరాన్ ఖమేనీ పైన అటాక్ చేస్తే, ఇరాన్ కనుక ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను బ్లాక్ చేస్తే 20% ఆఫ్ ఆయిల్ సప్లైస్ ఎఫెక్ట్ అవుతాయి. మీకు వెనుజులా విషయం అది కాదు. వెనుజులా గ్లోబల్ ఆయిల్ సప్లైస్లో వెనుజులా షేర్ ఇప్పుడు 1%. గ్లోబల్ ఆయిల్ రిజర్వ్స్లో 17-18% ఉన్న షేర్ ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ గ్లోబల్ ఆయిల్ ప్రొడక్షన్లో 1% వెనుజులాది. ఇరాన్ కనుక స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను స్తంభింపజేస్తే నియర్లీ 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఆగిపోయే ప్రమాదం ఉంది.
ఇది సెకండ్ ఫ్యాక్టర్ ట్రంప్ ఆలోచించటానికని. ఇక ఇది కాక అసలు దాడే అవసరం లేకుండా ఇరాన్ ఇస్లామిక్ రెజీమే అమెరికాకు తల వంచుతుందా? ఇప్పుడు నికోలస్ మదురో అనుభవం చూసాం, గ్రీన్లాండ్ పరిస్థితి చూస్తున్నాం, యూరోప్ అనుభవం. ఇవన్నీ చూశాక ఇరాన్ ఏదో రూపంలో అమెరికాతో అవగాహన కుదుర్చుకుంటుందా? ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రాం ఆపేసి అమెరికాతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంధి కుదుర్చుకుంటుందా అని చర్చ కూడా జరుగుతుంది. లేదా ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ ఖమేనీని సేఫ్గా మాస్కోకు రష్యాకు పంపిస్తుందని కూడా వార్తలు వచ్చాయి. బషర్ అల్ అసాద్ లాగా సిరియాలో బషర్ ప్రభుత్వం లాగా రష్యాకి వెళ్ళిపోతారా? సిరియాలో బషర్ ప్రభుత్వం పీస్ఫుల్ ఎగ్జిట్ అయింది, అలా ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం కూడా పీస్ఫుల్ ఎగ్జిట్ అవుతుందా? ఇవన్నీ కూడా స్పెక్యులేషన్గానే మిగిలింది. బట్ ట్రంప్ యాజ్ పవర్, మిడిల్ ఈస్ట్లో 45,000 అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి. టెహరాన్ సమీపంలోని యుఎస్ ఇరాక్ బేస్ వద్ద ఎలీట్ డెల్టా ఫోర్సెస్ ఉన్నాయి, మధురను కిడ్నాప్ చేసిన ఫోర్సెస్. సో అలా అమెరికా గనక దాడి చేస్తే మిలిటరీగా అమెరికాను ఎదిరించే వాడెవడూ లేడు. ఇరాన్కి అసలు ఫ్రెండ్సే లేరు. ఉన్న ఫ్రెండ్స్ అయినా రష్యా, చైనాలు ఇప్పుడు అంత ముందుకు వచ్చి సపోర్ట్ చేసే పరిస్థితులు లేవు. ఇరాన్కు అనేక ఇస్లామిక్ దేశాలతో ఘర్షణ ఉంది. ఇరాన్ ఇస్లామిక్ ప్రభుత్వం హైలీ అన్పాపులర్. అందువల్ల ట్రంప్ రిటాక్ చేస్తానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అయినా ముందు వెనుక ఆలోచించే స్వభావమే ట్రంప్కి లేదు. కానీ ఒకటే నేను ఇంతకుముందు చెప్పినట్లు స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఒక కన్సర్న్, ఇస్లామిక్ దేశాలలో ఉండే రియాక్షన్ ఒక కన్సర్న్ మాత్రమే ట్రంప్ను ఆపడానికి అవకాశం ఉన్నాయి.